ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం నొందుదువు గాక. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం. ఈ సందర్భం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే, దావీదు రాజు కాకమునుపు సౌలు గారు దావీదుకు కీడు చేయాలని అతన్ని వెంటబడుతూ అరణ్యంలోకి వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పటికీ దావీదు గారు సౌలు గారికి ఏ హాని చేయలేదు. కారణం, ఆయన దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి అని. ఆ విషయము సౌలు గారికి తెలియపరచబడినప్పుడు సౌలు గారు దావీదుతో పలుకుతున్నటువంటి మాటలు. అవునండి, దావీదు రాజు వలె మనం కూడా శత్రువుకి, మనకి కీడు చేసిన వారికి కీడు చేసే అవకాశం వచ్చినప్పటికీ అలా చేయనప్పుడు, వారి కోసం ప్రార్థించినప్పుడు, దావీదు రాజు వల్లే దేవుని సన్నిధిని ప్రేమించి దినమనకు 3 సార్లు ప్రార్థిస్తూ 7 సార్లు స్తుతించినప్పుడు మన జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.